क्या इन लोगों ने विधिवत धर्मांतरण किया है? यदि कोई व्यक्ति धर्मांतरित होकर दूसरे धर्म में जाता है तो उसकी प्रक्रिया है कि कलेक्टर के सामने शपथ पत्र देना होता है कि मैं अपना धर्म बदलना चाहता हूँ, और तमाम सरकारी दस्तावेजों में उसको अपना नाम चेंज करना पड़ता है, मतलब सरनेम चेंज करना पड़ता है। वो ईसाई बन गया तो मसीही लिखेगा, डिकोस्टा पिकोस्टा जो होता है वो लिखेगा, लेकिन चंद्राकर हिंदुओं का सरनेम है वो नहीं लिखेगा। ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, నిన్న నేను మీకు ఒక వీడియో చూపెట్టాను ఏ విధంగా ఛత్తీస్గఢ్లో ఒక చర్చ్ పైన చేస్తున్న ఈ ధర్నా, అదేవిధంగా కొన్ని దళానికి సంబంధించిన వాళ్ళు వచ్చి క్రైస్తవులపైన దాడి చేస్తూ ఏ విధంగా అయితే వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేశారో నేను చూపెట్టాను. అయితే ఈ వీడియోలో ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, వీళ్ళకు నాయకుడంట. వీడు చెప్తున్న మాట ఏంటిదంటే ఎవడైనా చర్చ్కి వెళ్తే వాడు తన సర్నేమ్ అనేది మార్చుకోవాలంట. నేను అందుకనే అంటాను, చదువు లేని వాళ్ళు ఎలాంటి పిచ్చివాగుడు వాగుతారో మీరే వినండి. ఇక్కడ ఇతను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. पादरी पास्टर इकट्ठा नहीं होगा, ये हमको आश्वासन प्रशासन की तरफ से दिया गया। पहले हालांकि यही आश्वासन एसडीएम साहब की तरफ से और सीएसपी साहब की तरफ से दिया गया, लेकिन वो आश्वासन हमारा खंडित हुआ, इसलिए हम सब गुस्से में हैं। लेकिन समाधान बातचीत से होगा, इस बात से हम अपनी सहमति जताते हुए हमने हम सबकी तरफ से एसपी साहब को ये आश्वासन दिया है कि हम कोई फिलहाल उग्र आंदोलन नहीं कर रहे हैं। उग्र आंदोलन करने में सक्षम होते हुए भी नहीं कर रहे हैं, लेकिन हमारी मांगे वाजिब है, उस पर प्रशासन को कार्रवाई करनी ही पड़ेगी और इस पास्टर राजेंद्र चंद्राकर के ऊपर वैधानिक कार्रवाई करनी पड़ेगी। उन्होंने भी आश्वासन दिया मैं सारी जांच करवाऊंगा। इसके बाद जो हमारी प्रमुख मांगे रहेगी, जो कि पहले भी रही है, एक तो धर्मांतरण के केस में राजेंद्र चंद्राकर अंदर जाए, सारे लोग ध्यान से मांगों को सुन ले। दूसरा, इस मकान का मालिक कोई सोनी है, ऐसा मुझे सुनने में आया, सही है? तो क्या ये मकान लीगल परमिशन लेके बना है या कोई एग्रीमेंट हुआ है कि हाँ मैं चर्च चलाने के लिए सहमति प्रदान करता हूँ, वो कागज, नहीं तो फिर मकान मालिक के ऊपर कार्रवाई। तीसरी बात, क्या इन लोगों ने विधिवत धर्मांतरण किया है? यदि कोई व्यक्ति धर्मांतरित होकर दूसरे धर्म में जाता है तो उसकी प्रक्रिया है कि कलेक्टर के सामने शपथ पत्र देना होता है कि मैं अपना धर्म बदलना चाहता हूँ, और तमाम सरकारी दस्तावेजों में उसको अपना नाम चेंज करना पड़ता है, मतलब सरनेम चेंज करना पड़ता है। वो ईसाई बन गया तो मसीही लिखेगा, डिकोस्टा पिकोस्टा जो होता है वो लिखेगा, लेकिन चंद्राकर हिंदुओं का सरनेम है वो नहीं लिखेगा, है ना? ये हमारा अधिकार है चंद्राकर। तो यदि वो ईसाई बन गया है, हिंदू धर्म की परंपरा और किसी प्रकार के रिवाज को नहीं मानता है, तो हमने भी उसको पालने का ठेका नहीं लिया, हम अपने नाम से उपयोग करने देंगे। क्या చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం మాట్లాడారో నేను తెలుగులో చెప్తాను. కనిపిస్తున్న ఈ వ్యక్తి వీళ్ళకు నాయకుడు. ఇతను చెప్తున్న మాట ఏంటిదంటే ఎవరైనా ధర్మాన్ని మార్చుకోవాలి అంటే వాళ్ళు డిఎస్పీ ఆఫీస్ దగ్గరైనా పోవాలి, లేకపోతే కలెక్టర్ దగ్గరికైనా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎందుకు ధర్మాన్ని మారుస్తున్నానో చెప్పాలంట. చెప్పిన తర్వాత వాళ్ళు సర్నేమ్ కూడా మార్చుకోవాలి. మీరు డిక్రూస్ పెట్టుకుంటారా, లేకపోతే డిసోజా పెట్టుకుంటారా, లేకపోతే ఇంకేమైనా పెట్టుకుంటారా పర్వాలేదు, కానీ హిందూ సర్నేమ్ మాత్రం పెట్టుకోవద్దు. సర్నేము మార్చొద్దంట మహానుభావుడు చెప్తున్న మాట. అందుకనే చెప్తాను, కనీసం ఇతడు తన పుస్తకాలు కూడా ఎప్పుడైనా చదివాడా అనేది కూడా డౌటు. వీళ్ళందరూ వెనుకలో ఒక నాయకుడి ద్వారానే ముందుకొస్తారండి. వీళ్ళు ఒకవేళ చూస్తే వీళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఉండదు, సరి అయిన ధర్మం గురించి కూడా వీళ్ళకి తెలియదు. ఏ ధర్మము కూడా వైలెన్స్ అనేది నేర్పియదు, ఇంకొక ధర్మాన్ని మాత్రం ఎప్పుడు కూడా కించపరచదు. కానీ మహానుభావులు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారో, వీళ్ళ ట్రైనింగ్ ఏంటిదో, వీళ్ళకి ఎవరు నడిపిస్తారో వాడికే బుద్ధి లేదు, ఇంకా వీళ్ళకి ఏం బుద్ధి ఉంటుందండి? వీళ్ళు ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఈయనతో పాటు తిరుగుతున్న గ్యాంగ్ ఒకవేళ చూస్తే వాళ్ళందరూ ఎక్కువగా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా లేరు, అంటే ఎక్కువగా యవనస్తులు మాత్రమే ఉన్నారు. వీళ్ళకు సపోర్టివ్గా పోలీసు వాళ్ళు కూడా ఒకప్పుడు చేయాల్సిన పని పోలీసు వాళ్ళు ఇప్పుడు ప్రజలే చేస్తున్నారు. న్యాయము ధర్మం అనేది ఎక్కడ కనిపిస్తలేదు. లా అండ్ ఆర్డర్ ప్రతి మనిషి బ్రేక్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి విషయంలో, ఇలాంటి సమయంలో క్రైస్తవుడు ఏం చేయగలుగుతాడండి? మనమందరం వీళ్ళ కొరకు ప్రార్థన మాత్రమే చేయగలుగుతాము. వీళ్ళు ఒక నాయకులు ఏదైతే ఉన్నారో, వీళ్ళు ధర్మం గురించి ఎవరైతే ప్రచురించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ధర్మము ఫస్ట్ వాళ్ళు ధర్మ పుస్తకాలను చదువుకుంటే బాగుంటుందని నేను అంటున్నాను. ఎందుకు అంటే చదవని వాడు ఇలాంటి వ్యతిరేకతలు తీసుకొని వచ్చి మనుషులపైన ఎలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగాలనో అలాంటి వాగుడు వాగుతారు. వీళ్ళు ఇంకా చర్చి బయటనే నిలబడి మాట్లాడుతున్నారు. ధర్మాన్ని కాపాడుకునేటోడు ధర్మం ఎందుకు చేస్తాడండి? ధర్మాన్ని కాపాడేటోడు ధర్మం గురించి ప్రచరిస్తాడు, మాట్లాడతాడు, వీలైతే కన్విన్స్ చేస్తాడు, ఒప్పిస్తాడు. ఒక ధర్మాన్ని కించపరచడం అనేది తప్పు. వీళ్ళ తప్పు కూడా ఏం లేదు. యాక్చువల్గా వీళ్ళ వెనుకలో నడిపిస్తున్న నాయకుల తప్పండి. వాళ్ళు తన స్వార్థం కొరకు, వాళ్ళకు కావాల్సిన కొన్ని లాభాల కొరకు అమాయకమైన ప్రజల మధ్యలో ఒక విషం అనేది నింపేశారు. మత ఘర్షణలు పెట్టారు. మతం అనేది, కులం అనేది అడ్డు పెట్టేసి ప్రజల జీవితంతో ఆడతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ అభిప్రాయం ఏంటిదో మాకు చెప్పండి. థ్యాంక్ యూ.